నమస్కారం, బిగ్ న్యూస్ టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు ఆత్మీయ పలకరింపు. 96 ఏళ్ల వీరాభిమాని సత్యనారాయణ కల సాకారం. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాధిత కుటుంబాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుల కన్నీటి రోదన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆగ్రహం. మూసీ ప్రక్షాళనపై బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పవర్ఫుల్ కౌంటర్. ఢిల్లీ పెద్దల మెప్పు కోసం గుజరాత్కు గులాములుగా మారొద్దంటూ హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే అగ్రనేతలు తమను ప్రాణప్రదంగా అభిమానించి సామాన్య ప్రజలను కలిసినప్పుడు ఆ దృశ్యాలు ఎంతో ఆత్మీయంగా మారుతుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో సరిగ్గా అలాంటి అద్భుతమైన సన్నివేశమే ఆవిష్కృతమైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం గ్రామంలో ఒక 96 ఏళ్ల వృద్ధుడు తన వీరాభిమాని అయిన సత్యనారాయణని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా కలిశారు. వయసుతో నిమిత్తం లేకుండా తనపై చూపిస్తున్న ఆత్మీయతకు ముగ్ధులైన చంద్రబాబు ఆ వృద్ధుని దగ్గరకు తీసుకుని హత్తుకున్న దృశ్యాలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు సిద్ధాంతం గ్రామం గుండా వెళ్తుండగా తనను కలిసేందుకు ఎదురుచూస్తున్న 96 ఏళ్ల సత్యనారాయణ వద్దకు స్వయంగా వెళ్లారు. ఆయన యోగక్షేమాలను ఎంతో ప్రేమగా అడిగి తెలుసుకున్నారు. సత్యనారాయణకి 96 ఏళ్ల వయసును తెలిసి చంద్రబాబు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వయసులోని ఇంత యాక్టివ్గా ఉండడానికి ఆరోగ్య రహస్యం ఏంటో చెప్పాలంటూ నవ్వుతూ ఆరా తీశారు. దానికి సత్యనారాయణ స్పందిస్తూ దేవుడి దయ వల్ల తనకు తన 80 ఏళ్ల భార్యకు ఇప్పటి వరకు ఎలాంటి బీపీ, షుగర్ లాంటి వ్యాధులు లేవని చెప్పడంతో సీఎం ఎంతో సంతోషపడ్డారు. కాగా ఈ 96 ఏళ్ల తాతకు చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని గతంలో సోషల్ మీడియాలో వీడియో తీసి వైరల్ చేసిన ఒక స్థానిక యువకుడికి కూడా ఈ సందర్భంగా సీఎంను నేరుగా కలిసి అరుదైన అవకాశం దక్కింది. 96 ఏళ్ల వయసులోనూ తనను చూడాలని వచ్చిన అభిమాని పట్ల చంద్రబాబు నాయుడు చూపించిన చొరవ, ఆత్మీయత పార్టీ శ్రేణిలో కొత్త ఉత్సాహం నింపింది. నాయకుడికి అభిమానికి మధ్య ఉన్న ఈ అన్కండిషనల్ బాండ్ నెట్టిజన్లను సైతం అమితంగా ఆకట్టుకుంటోంది. మీరు ఎన్టీ వారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ముగ్గురు త్రిమూర్తులు, విష్ణుయేశ్వర బ్రహ్మమహేశ్వరులు. నేను ఏడుకుంటున్నాను. కూర్చోండి కూర్చోండి. ఏంటి విశేషాలు చెప్పండి బాబు. ఎన్నాళ్ళకే కాపాడ్డారు నా కొడుకి. ఎన్నాళ్ళ మట్టు ఆశపడుతున్నారా మన ఈ బాబుని అట్టిని. ఈడే తీసి 2 కోట్ల మన పాకడికి వచ్చేస్తాడు. చిన్న పాకేసుకున్నానండి. రాన్పల్లి మనకనే మహిళ ఉంటుందండి. వచ్చి పొద్దున్నే సందాలు వచ్చేస్తాడండి. నేను ఆయనతో ఏదో ఉంటానండి. కబుర్లు చెప్తా ఉంటాడా? చెప్తాడండి. చెప్తాండి. ఈడేలు చెప్తారండి. సాయంత్రం చెప్తా ఉంటాడు. సైకిల్ దొక్కుతా. ఎంత వయసు? ఎంత? 96 అండి. 96 దాకండి. బ్రిటిష్ పరిపాలనలో 15-16 సంవత్సరాలు త్యాగం చేశాను. వ్యవసాయం పని. ఆ పాడి గోట్లు ఆడలో బ్రిటిష్ వాళ్ళు టోపీలు, వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్ 10 కేజీలు ఉంటాయి. పాడి గోట్లు. నీ ఆరోగ్యానికి కారణం ఏంటి బాబు? దేవుడు ఇచ్చిన వరం, మీరు ఇచ్చిన వరం. నేను ఏతే అరిగిపోద్దు ఇప్పటికి. బీబీ కానీ షుగర్ కానీ లేదు కానీ ఇప్పుడు కోరుకుంటున్నాను. మా ఆవిడకి లేదండి. 2 పూటలు తింటారు. కూడుంటే 3 పూటలు తింటారు. ఆవిడ పేరేంటి? ఏం చేస్తుంది ఆవిడ? ఆవిడ వయసు ఎంత? 80 సంవత్సరాలు అండి. ఆవిడకి 80, నీకు 96. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు బాబు 5కి 3 ఆడవాళ్ళండి. 2 అబ్బాయిలు. అన్ని సార్లు చీరలు అన్ని పెట్టేసానండి. ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేసానా. ఏమైనా భూమి ఉందా? ఉంది బాబు. ఎంత ఉంది? 3 ఎకరాలు ఉన్నదండి. కొడుకులు ఇద్దరికి చెరుకో 13 గుంటలు ఇచ్చేసానండి. ఇంకెంత ఉండేది? 6 గుంటలు 7 గుంటలే ఉంటుంది. అది నేను పండించుకుంటున్నాను బాబు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఎంతమంది మొత్తం మనవాళ్ళు? మనవాళ్ళు పెద్దోడి బాబు 2 కొడుకులేండి. చిన్న అబ్బాయికి 2 కూతుళ్ళే. ఒకటి పెళ్లి చేసాడు, అది మొగుని తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకో పెళ్లికి వచ్చిందండి ఒక అమ్మాయి. అది ఈ నెలలో మరి పుస్తకాలు వస్తున్నాయి కదండి. ఈ నెలలో చేసేయాలని తిరుగుతున్నామని చుట్టారు కాస్త. 6 ఎకరం 2 లక్షలైనా ఇస్తాను నాన్న, మరి ఏం చేయను, నేనే ఏదో పని చేసుకుని ఏదో చేసుకుంటానా, దాన్ని కూడా వదలగొట్టేది అంటున్నాను నేను. కూతురు పిల్లలు 3 ఓ పెద్ద కూతురుకేమో 2 కూతుళ్ళును ఓ కొడుకులండి. రెండో పిల్లకి 2 కూతుళ్ళును ఓ కొడుకులండి.
మూడో పిల్లకి 2 కూతుళ్ళను ఓ కొడుకునండి. వస్తారండి దగ్గరికి వస్తారండి బాబు, బంగారం పట్టుకొస్తున్నారు, పళ్ళు ఫలాలు నాకు పట్టుకొస్తున్నారు. అందరూ చూస్తా ఉంటారు, అందరూ చూస్తారు బాబు. ఆఖరికి కొడుకు బ్రష్ కూడా పట్టుకొచ్చారు పెడతారు కూతుళ్ళు. అచ్చా, బాగానే చూసుకుంటారు, చాలా బాగా చూస్తారు. మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ బాగున్నారు. అందరికంటే నువ్వు సంపన్నవంతుడివి. ఎందుకంటే ఎంతమంది మొత్తం కలిసి 10 మంది 12 మంది మనవాళ్ళు మనవరాళ్ళు ఎంతమంది? మనవరాళ్ళు 3 రెళ్ళు 6 ఆడోళ్ళు 4 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం యావత్ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందడం, మరో 6 తీవ్రంగా గాయపడడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఏపీ ప్రభుత్వం బాధితులకు తక్షణ సహాయం అందించేలా చర్యలు చేపట్టింది. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనితతో కూడిన ఉన్నత స్థాయి బృందం విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి చేరుకుని బాధితుల కుటుంబాలను పరామర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మంత్రుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. కేజీహెచ్ ఆసుపత్రిలో కన్నీరు మున్నీరవుతున్న మృతుల కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ భరత్ కలిసి ఓదార్చారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. మరోవైపు కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వయంగా సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు అత్యంత మెరుగైన, అవసరమైతే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించాలని, వైద్య ఖర్చుల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులను, డాక్టర్లను మంత్రి ఆదేశించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుల పక్షాన ప్రభుత్వం గట్టిగా నిలబడుతుందని, తగిన న్యాయం జరిగేలా చూస్తామని మంత్రుల బృందం స్పష్టం చేసింది. అలాగే ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు కఠినతరం చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించింది. జనాలు పడిపోతాం కదా, చాలా చూసేస్తే తెలంగాణ రాజకీయాల్లో మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు చుట్టూ సాగుతున్న మాటల యుద్ధం ఒక్కసారిగా పీక్స్కు చేరింది. మూసీ నది అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ ఎంపీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ పెద్దల మెప్పు కోసం గుజరాత్కు గులాములుగా వ్యవహరించడం మానుకోవాలని కమలం నేతలకు ఘాటుగా హితవు పలికారు. గుజరాత్ను అభివృద్ధి చేయడం ప్రధాని మోడీ బాధ్యత అయితే ఓట్లు వేసి గెలిపించిన తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇక్కడ బీజేపీ ఎంపీలకు లేదా అంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు. హైదరాబాద్ రూపురేఖలను మార్చేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుద్ధరణపై బీజేపీ చేస్తున్న విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి తిప్పుకొట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ అగ్రనేతలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావులను ఆయన నేరుగా టార్గెట్ చేశారు. గుజరాత్ మోడల్ గురించి మాట్లాడే నేతలు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రగతికి సహకరించాల్సింది పోయి ప్రతిదానికి అడ్డుపడితే ఇక్కడి ప్రజలు క్షమించాలని హెచ్చరించారు. గుజరాత్ గులాంగిరి వదిలి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని, ఇక్కడ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ స్పష్టం చేయడంతో పాటు బీజేపీ ఎంపీలను లూప్లోకి లాగడం ద్వారా కాంగ్రెస్ వ్యూహాత్మక పొలిటికల్ అటాక్ ప్రారంభించింది. మరి దీనిపై కిషన్ రెడ్డి మరియు ఈటెల రాజేందర్ బృందం ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. ఈ రోజు నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటే అబ్బా ఆహా ఓహో అని నువ్వు డప్పు కొడతావట్టి ఆయనకు. ఢిల్లీలో యమునా నది కట్టుకుంట్రి, యూపీలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకుండ్రి. మరి మనకున్న మూసీని ప్రక్షాళన మనం చేసుకోవద్దా? మన మూసీ బాగుపడొద్దా? మన మూసీ మన ప్రజలకు ఉపయోగపడొద్దా? మన మూసీ సరిహద్దున మన యువకులకు ఉద్యోగ ఉపాధి రావద్దా? ఎందుకు అడ్డుకుంటున్నారు? గుజరాత్కు గులాములుగా మీరు ఎందుకు పనిచేస్తున్నారు? గుజరాత్ అభివృద్ధి చేసుకోవడం నరేంద్ర మోడీ బాధ్యత అయితే తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్కు, విశ్వేశ్వర రెడ్డికి, రఘునందన్ రావుకి లేదా అని నేను అడుగుతున్నా. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన ఒకే ఒక్క సవాల్ ఇప్పుడు విపక్ష పార్టీల గుండెల్లో రాళ్లు పరిగెట్టిస్తోంది. అధికారంలోకి వచ్చి కేవలం 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే తమ పరిపాలనా పట్టిమపై, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు సమాధానం ఉందా?
కేంద్రంలో 12 ఏళ్ల బీజేపీ పాలనకు జవాబుందా అంటూ విపక్షాలు నిలదీస్తూ తమ 2 ఏళ్ల ప్రగతిపై అసెంబ్లీ సాక్షిగానైనా ప్రజాక్షేత్రంలో అయినా డి అంటే డి అనడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన, మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టులను అడ్డుకుంటున్న బీజేపీ బీఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే ప్రాజెక్టులపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఇదే తరుణంలో ఆయన టైం పీరియడ్స్తో సహా విపక్షాల విమర్శల ముసుగును తొలగించారు. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను ఎలా అప్పులు పరిచేసిందో, గత 12 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వకుండా ఎలా వివక్ష చూపించిందో చర్చించడానికి తాము సిద్ధమని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల స్వల్పకాలంలోనే ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చామో, హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా ఎలా మారుస్తున్నామో గుండెల మీద చేయి వేసుకుని చెప్తామని, దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేవలం 2 ఏళ్ల పనితీరును చూపించి 10 ఏళ్లు 12 ఏళ్లు పాలించిన అగ్రనేతలకు రేవంత్ రెడ్డి సవాల్ విసరడం ఆయన పరిపాలన నమ్మకానికి నిదర్శనమని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. మరి ఈ త్రిపాత్రాభినయ సవాల్పై కేటీఆర్ మరియు కిషన్ రెడ్డి బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇవాళ పదే నువ్వేం చేసినావని నన్ను అడుగుతురు. 10 ఏళ్ళు ఉన్నాయన, 10 ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్లో వండుకున్నాడు. 12 ఏళ్ళు అయింది నరేంద్ర మోడీ వచ్చి. 2 ఏళ్లలోనే ఏమి చేయలేదని నన్ను అడుగుతురు కదా. అసెంబ్లీకి రాండి, 10 ఏళ్లలో ఆయన ఏం చేసిండో, 12 ఏళ్ళలో మోడీ ఏం చేసిండో, 2 ఏళ్లలో నేనేం చేసిండో నేను చర్చ పెడతా. మా పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీ గారితోనే నేను సమాధానం ఇప్పిస్తా. 2 ఏళ్లలో ఏమేమి పనులు చేసినో, ఏమేమి విధాన నిర్ణయాలు చేసినో, ఏ విధంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసినో అసెంబ్లీలో 4 రోజులు దీని మీదనే చర్చ పెడతాం. మీరు రాండి, చర్చ చేద్దాం. దేశ రక్షణ కోసం అత్యున్నత త్యాగాలు చేసిన వీరులను గౌరవించుకునే వేళ రాష్ట్రపతి భవన్లో ఒక అపూర్వమైన ఎమోషనల్ సన్నివేశం చోటు చేసుకుంది. మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన ఒక వీర జవాన్ తల్లిని చూసి దేశ ప్రథమ పౌరాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగానికి లోనయ్యారు. అమర జవాన్ తల్లి కన్నీరు పెట్టుకోవడంతో అఫీషియల్ ప్రోటోకాల్స్ సైతం పక్కన పెట్టి ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని వదచ్చారు. దేశంలోని 2వ అత్యున్నత శాంతి సమయ వీరత్వ పురస్కారమైన కీర్తి చక్ర అవార్డుల ప్రదానోత్సవం నిన్న న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. 2024లో జమ్మూ కాశ్మీర్లో సరిహద్దు గుండా చొరబడిన ఉగ్రవాదులతో అత్యంత సాహసోపేతంగా పోరాడుతూ కేవలం 25 ఏళ్ల ప్రాయంలోని రాష్ట్రీయ రైఫిల్స్ సిపాయి జంజల్ ప్రవీణ్ ప్రభాకర్ వీరమరణం పొందారు. నిన్న ఆయన తరపున ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకునేందుకు ఆ వీరజవాన్ తల్లి వేదికపైకి వచ్చారు. కుమారుని కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆమె అవార్డు తీసుకుంటున్న తరుణంలో కన్నీరు ఆపుకోలేకపోయారు. అది చూసి చలించిపోయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ముందుకు జరిగి ఆ తల్లిని ఆత్మీయంగా హత్తుకుని వీపు నిమురుతూ కొద్దిసేపు లాలించారు. దేశం మొత్తం మీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికారిక హోదాలను పక్కన పెట్టి ఒక తల్లి బాధను పంచుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, మాతృత్వ హృదయానికి ఆమె చూపిన మానవత్వానికి దేశవ్యాప్తంగా నెటిజన్లు శాల్యూట్ చేస్తున్నారు. ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మంది కళ్లను చెమర్చేలా చేసింది.